క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న తరుణంలో తెనాలిలో జరిగిన ఉద్యమ పోరాటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. రణరంగ చౌక్లోని అమరవీరుల స్తూపాల చిహ్నాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి వారు ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేశారు. తెనాలిలోని రణరంగ చౌక్లోని అమరవీరుల చిహ్నాల వద్ద కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులర్పించింది. డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన 7 స్వాతంత్ర సమరయోధుల ఉద్యమ స్ఫూర్తిని తెలియజేస్తూ భారత జాతీయ కాంగ్రెస్ నేత జాతిపిత మహాత్మా గాంధీ డూ ఆర్ డై అని పిలుపునిచ్చిన మేరకు తెనాలిలో జరిగిన ఉద్యమ పోరాటంలో 7 అసువులు బాసారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య, శశిధర్రావు, తెనాలి పట్టణ ఉపాధ్యక్షుడు గురపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ఉపాధ్యక్షుడు మల్లవరపు ప్రసాద్, పెనుగొండ శివకుమార్, బొల్లిముంత కుమారస్వామి, చందు, అయ్యప్ప, షేక్ నాగూర్, కార్తిక్, వీరస్వామి, శ్రీను, పూలేరాం, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆగస్టు 12, 1942లో తెనాలి చరిత్ర చాలా పేరుగాంచింది. తెనాలి గురించి సాక్షాత్ బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు ఆగస్టు 8, 9 బాంబే కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్లో మాట్లాడి మన ఒక డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చాడు. అంటే మనం పని చేయటం, బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి పంపించేయటమా లేకపోతే మనం చనిపోవటమా అనేటువంటి నినాదం ద్వారా క్విట్ ఇండియా మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని పారద్రోలటం అనేటువంటి నినాదంతో ఊవెత్తున ఆ నినాదంతో దేశం మొత్తం మీద స్వాతంత్ర సమర యోధుల యొక్క ఉద్యమం ఊవెత్తున ఎగసిపడింది. అందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఎక్కువగా జరిగినాయి. ప్రతి పెద్ద ఊరిలో కూడా, టౌన్లో మన తెనాలేంటి, చీరాలేంటి, పేరాలేంటి, ఇంకా అన్ని విజయవాడ ఏంటి, పక్కన గుంటూరు, అన్ని ఊర్లో చిన్న చిన్న ఊర్లో కూడా ఊవెత్తున ఎగిసిపడింది. అందులో భాగంగా ఇక్కడ మన తెనాలి నుంచి పెద్ద ఉద్యమం నడిపితే బ్రిటిష్ వాళ్ళు కాల్పుల్లో 7 చనిపోయారు. ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు 7 చనిపోతే వాళ్ళకే ఈ అమరవీరుల స్తూపం. అలాంటి మన తెనాలిలో కూడా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు పుట్టినటువంటి గడ్డ తెనాలి. అదే కాకుండా ఈ బ్రిటిష్ వాళ్ళని తరిమివేసి మనకి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం తెచ్చిపెట్టింది కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో. తర్వాత ఎక్కువ కాలం పరిపాలించింది, దేశాన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ ఒక 2